స్త్రీ వస్త్రాలను లాగినందుకు ఒక యుద్ధమే జరిగింది. ఇది ఆ కాలం మహాభారతం. ఇప్పుడు స్త్రీని వస్త్రాలు వేసుకోమన్నందుకు యుద్ధం జరిగేలా ఉంది. ఇది ఈ కాలం కలికాలం. నమస్కారం అందరికీ. ఈరోజు మనం శివాజీ గారు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుకుందాం. ఆయన చెప్పిన దాంట్లో తప్పుందా లేదా అనేది. అయితే శివాజీ గారిని అపోజ్ చేయడానికి మీకున్న ఒకే ఒక్క పదం సామాన్యుడు. అలా అనడం ముమ్మాటికి తప్పే. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు ఆర్ శివాజీ గారి మీద హేట్రేట్ని స్ప్రెడ్ చేసుకున్నందుకు ఇది ఆడవాళ్ళ మీద దాడి కాదు. ఇది మాటల్ని వక్రీకరించి మనిషిని దాడి చేసిన కథ. ఇది స్వేచ్ఛకి వ్యతిరేకం కాదు. ఇది బాధ్యత లేకుండా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపించే ఉదాహరణ. ఈరోజు నేను స్పష్టంగా అడుగుతాను, శివాజీ గారు ఏం తప్పు చేశారని. ముందైతే మీకు ఒక క్లారిటీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఒక ట్రాక్లో పెట్టడానికి, అందరినీ ఒకటే పేజీకి తీసుకురావడానికి నేను చెప్పేది ఏంటంటే, ఆ పదం గురించి వివరణ. సామాన్లు అని వాడడం తప్పు కాదరా అని అడిగితే నన్ను ముమ్మాటికి తప్పే. అలా చాలా వల్గర్గా ఉంది ఆ వర్డ్. ఉద్దేశించిన వర్డ్ చాలా వల్గర్. అండ్ ఆ పదం వాడినందుకు శివాజీ గారు ఆల్రెడీ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు క్షమాపణ చెప్పారు. సో అంతటితో ఆ టాపిక్ అయిపోయింది. వదిలేయాలంటే ఇప్పుడు అది తప్పే, దాన్ని తప్పుగానే చూడండి. బట్ ఈ వీడియోలో మనం మాట్లాడేది శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి, ఆ పదం గురించి కాదు. ఆ మాటలలో ఎంత నిజం ఉంది, మనం నిజంగా దాన్ని ఫాలో అవ్వాలా లేదా, అందరూ అపోజ్ చేసేవాళ్ళు గొర్రెలా లేక మనం గొర్రెలమా, లేకపోతే అసలు ఈ సమాజంలో ఒక స్త్రీ ఆర్ పురుషునికి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పే రైట్ వేరే పర్సన్కి ఉందా లేదా చూసుకుందాం. చట్టం చూసుకున్నట్లయితే ఈ సమాజంలో ఆడవాళ్ళు ఏం వేసుకోవాలో ఎవరికీ చెప్పే హక్కు లేదు. ఇది చట్టం, ఇది నిజం, ఇది ఎవ్వరూ కాదనలేరు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. కానీ హక్కు లేదంటే అసలు మాట్లాడకూడదనా దాని మీనింగ్? కాదు. సమాజం మీద అభిప్రాయం కూడా చెప్పకూడదా? శివాజీ గారు ఏం చెప్పారు? అసలు ఏం చెప్పలేదు చూసుకుంటే. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. శివాజీ గారు ఇలా వేసుకోకూడదు అని అనలేదు, ఇలా వేసుకుంటే నేరం అని అనలేదు, చట్టం తీసుకురావాలి అని లేదు. అతను చెప్పింది ఏంటంటే, మన స్టేజ్ల మీద, మన పబ్లిక్ ఈవెంట్ల మీద కొన్ని డ్రెస్సులు సరిగ్గా అనిపించట్లేదు, ఇది ఒక అభిప్రాయం అంతే. అయితే ఇలా అభిప్రాయం చెప్పే రైట్ కూడా లేదా? ఖచ్చితంగా ఉంది. ఇది ఒక ఆందోళన అంతే. మరి ఎందుకు ఇంత పెద్ద రచ చేస్తున్నారు? ఇక్కడే అనసూయ గారు, చిన్మయి గారు, అన్వేష్ వాళ్ళందరూ చెప్పే మాటలు తప్పుదారి పట్టాయని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే, మాటను కాదు మనిషిని టార్గెట్ చేయడం వల్ల. వాళ్ళు ఇలా అనాల్సింది ఇన్స్టెడ్, లైక్ మీ అభిప్రాయం నాకు నచ్చలేదు కానీ అలా కాకుండా, బట్ నీ ఆలోచన వెనుకబడి ఉంది, నువ్వు మిసాజినిస్ట్, నీలాంటి వాళ్ళ వల్లే సమస్య అని వ్యక్తిత్వం పైన దాడి చేస్తున్నారు. ఇది ఒక డిబేట్ కాదా, ఇది ఒక క్యారెక్టర్ అసాసినేషన్. వీళ్ళ ముగ్గురు ఎగ్జాంపుల్సే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్మయి గారిని, అనసూయ గారిని తీసుకుందాం. మీకు మన ఈ ఛానల్లో ఉండే షార్ట్ వీడియోస్లలో ఒక 2 వీడియోస్ ఉంటాయి. భాషా గారు చెప్పింది, బిగ్ బాస్ భాషా గారు చెప్పింది. ఎట్లా అంటే, అనసూయ గారు ఏం చెప్తున్నారు, సామాన్లోనే వర్డ్ నువ్వు ఎట్లా యూజ్ చేస్తావు అది వల్గర్ కదా అంటున్నారు. బట్ వాళ్ళే అదే అనసూయ గారు జబర్దస్త్లో ఉన్నప్పుడు రాశిగారు ఫలాలు అన్నారు. దానికి ఏం చెప్తారు? అది ఎంత పెద్ద బూతు. అలాగే చిన్మయి గారు అంటారు, సామాన్లోనే వర్డ్ని నువ్వు ఎలా యూజ్ చేస్తావు ఎంత వల్గర్ కానీ. ఆవిడే కిలిమంజర్ అనే సాంగ్లో నా సోకు పల్లె తిని అంటది. ఇప్పుడు వీళ్ళు వల్గర్గా మాట్లాడారు కదా అని చెప్పి వేరే వల్గర్గా మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించే రైట్ లేదని నేను అంటలేదు. మీరు ఒకరిని అంటున్నారంటే మీరు ఎంత సరిగ్గా ఉన్నారో ఫస్ట్ మీరు చూసుకోవాలి. సో స్టిల్ వీళ్ళకు రైట్ ఉంది, నువ్వు ఎట్లా అడుగుతావు అని చెప్పడానికి. వాళ్ళు అడిగారు, అయిపోయింది. సో పాయింట్ ఏంటంటే, అన్వేష్ గారి విషయానికి వద్దాం. సారీ, అన్వేష్ గారు అంటున్నా, అది టూ మచ్ రెస్పెక్ట్. ఫస్ట్ అన్వేష్ గాడు అనాలి. ఎందుకంటే జస్ట్ చూడండి వాడు ఏం చేస్తున్నాడు. పుచ్చకాయ పెట్టిండు, దానికి బొక్క పెట్టిండు, ఆ దోసకాయ పెట్టిండు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు సమాజానికి ఆడబెట్టి? శివాజీ గారు చెప్పిన ఒక్క వర్డ్ రాంగ్ అయితే నువ్వు చేసే ప్రతి వీడియోలో, ప్రతి దాంట్లో గలీజ్గా మాట్లాడుతుంటావు. అసలు నీకు సబ్స్క్రైబర్స్ ఎందుకు వచ్చారో తెలియదు, నీ సబ్స్క్రైబర్స్ ఎవరో తెలియదు, ఎందుకున్నారు, నువ్వు చెప్పే పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు వింటున్నారో తెలియదు. అసలు ఆ పుచ్చకాయ ఏంది, దోసకాయ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీడు లిటరల్లీ గరికపాటి గారిని కాయలు కోసేద్దాం అన్నారు. అంత పెద్ద బూతు మాట్లాడడానికి ఎవడేమన్నాడు? ఇట్లాంటి గలీజ్ చేసేవాడిని ఎవడేమన్నాడు? ఇక్కడ అవైలబుల్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన దాడి చేయాలి అంతే. ఈ మనుషులందరినీ పక్కన పెడితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అసలు మనం చెప్పడం ఏంది, ఫోర్స్ చేయడం ఏంది మనుషుల మీద అంటే, ఒక గుడికి వెళ్తున్నాం అనుకుందాం. ఇదే ఆడవాళ్ళు స్వేచ్ఛ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకోవద్దు అంటారు, స్లీవ్లెస్ వద్దంటారు. అప్పుడు ఇది నా బాడీ, నాకు ఫ్రీడమ్ ఉంది అని గొడవ పెడతామా? లేదు. ఎందుకంటే అక్కడ ప్రదేశానికి ఒక గౌరవం ఉంది, సందర్భానికి ఒక హద్దు ఉంది. అదేలా స్టేజ్ అనేది కూడా ఒక పబ్లిక్ స్పేసే. అక్కడ పిల్లలు చూస్తారు, ఫ్యామిలీస్ ఉంటారు. ఇది చెప్పడం నేరమా? ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ డ్రెస్ ఉంది. ఒక అమ్మాయికి స్కూల్కి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చా? లేదు. ఎందుకు? అప్పుడు అది నా స్వేచ్ఛ, నన్ను కంట్రోల్ చేస్తున్నారు అంటామా? లేదు. ఎందుకంటే స్వేచ్ఛకు కూడా సందర్భం ఉంటుంది, ప్రతి చోట ఒక నియమం ఉంటుంది. ప్రదేశం మారితే ప్రవర్తన మారాలి, డ్రెస్సింగ్ కూడా మారాలి. ఇది చెప్పడం బ్యాక్వర్డ్ ఆలోచన కాదు. అనసూయ, చిన్మయి, అన్వేష్ వాళ్ళ మాటల్లో అసలు సమస్య ఏంటి? వాళ్ళు ఇలా అనుకున్నారు,
శివాజీ గారు మహిళలపై దాడి. కానీ నిజానికి శివాజీ గారు మాట్లాడింది మహిళల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, ఒక ట్రెండ్ మీద. ఈ తేడా అర్థం చేసుకోకపోవడమే అసలు ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఇంకో ముఖ్యమైన పాయింట్, ఒక పెద్ద ఆయన తండ్రి వయసు ఉన్న మనిషి సమాజం గురించి మాట్లాడితే వెంటనే నీ నోరు మూసుకో, నీకు చెప్పే హక్కు లేదు అంటే రేపు ఎవరు మాట్లాడతారు అసలు? ఎవరు ప్రశ్నిస్తారు? అప్పుడు సొసైటీ ఎందుకు ఇలా అయ్యింది అని అడిగే హక్కు మనకి ఉంటుంది అసలు? ఎవడు కూడా మాట్లాడాడు ఇట్లా అందరినీ షటప్ చేసుకుంటూ పోతుంటే. సేమ్ నా ఫైనల్ మాట ఏంటంటే, శివాజీ గారు ఒక ప్రశ్నను లేవనెత్తారు, ఒక చర్చ మొదలుపెట్టారు, సమాజం గురించి ఆలోచించారు. ఇతను చెప్పిన మాట నచ్చకపోతే ఇంకో మాట చెప్పాలి, ఇంకో అభిప్రాయం పెట్టాలి. కానీ ట్రోల్ చేయడం, క్యాన్సిల్ చేయడం, లేబుల్స్ వేయడం ఇది సరైన పద్ధతి కాదు. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు కాదు, స్వేచ్ఛ అంటే బాధ్యతతో ఉండడం. లివింగ్ ఇన్ అ సొసైటీ, ప్రతి ఒక్కళ్ళకి భయం, బాధ్యత ఉండాలి. శివాజీ గారు చెప్పింది అదే బాధ్యత గురించి. మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి. నమస్కారం.